హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ ఫ్రూట్ అయితే మనము మన గార్డెన్లో చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఇది స్వీట్ లెమన్ అనమాట. ఇది కనుక మనము రోజు ఒక్క పండు తినగలిగితే అసలు ఏ రోగాలు మన దరి చేరవు, అంత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ మొక్కనైతే మనం నర్సరీలో స్వీట్ లెమన్ అని అడిగితే ఇస్తారండి. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్. మీరు ఎప్పుడు కూడా నర్సరీలో గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి. అండ్ ఈ మొక్క గురించి మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఇది చిన్న కుండీలో పెంచుకోవచ్చు అని చెప్పాను కదా, గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని చెప్పాను. అంటుకట్టిన మొక్క అనమాట. దీనికి ఫ్రూటింగ్ అనేది ఇయర్ అంతా వస్తూనే ఉంటుందండి. నేను 3 years బ్యాక్ ఇది తీసుకొని వచ్చాను. మనము మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మనము కొంచెం నీడలో పెట్టాలి. అంటే కొంచెం నీడలో పెడితే అది ఈ వాతావరణానికి అలవాటు అవుతుంది. తర్వాత మనము ఒక 2 days అయ్యాక రీపాటింగ్ చేసుకోవాలి. రీపాటింగ్ చేసుకోవడానికి మీరు 10 inches పాట్ కూడా తీసుకోవచ్చండి. ఇది సర్వైవ్ అవుతుంది. ఆ 10 inches పాట్లో మీరు మట్టి, కోకోపీటు, వర్మీ కంపోస్టు ఇవి 3 మీరే కలుపుకోవాలి. అండ్ మీరు కలిపించినటువంటి మట్టిని ఎప్పుడూ కొనకూడదు. మనమే కలుపుకుంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. ఈ మిక్స్ చేసిన దాంట్లో కొద్దిగా వేపపొడి కలపండి. వేపపొడి కలుపుకొని మనము ఇలా కుండీలో నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మనం కవర్ అనేది తీసేసి అందులో రీపాటింగ్ చేసుకుంటే కనుక రోజు వాటర్ ఇస్తే చక్కగా మొక్క అనేది సర్వైవ్ అవుతుంది. అలాగే దీనికి చెప్పాను కదా, సంవత్సరం అంతా ఫ్రూటింగ్ వస్తుందని. ఇది అంటు కట్టిన మొక్క. అంటు కట్టింది ఏంటంటే మెయిన్ స్టెమ్ నుంచి దీనికి అంటు కడతారు కనుక మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. లేదా ఫ్రూటింగ్తో ఉన్న ప్లాంట్ అయితే ఖచ్చితంగా చిన్న మొక్కకే ఫ్రూటింగ్ వచ్చిందంటే అది అంటు కట్టిన మొక్క కిందనే లెక్క. అలాగే ఏవైనా కలుపు మొక్కలు ఉంటే కనుక ఇలా తీసివేయాలి. అండ్ మనము వాటర్ అవుట్లెట్ కూడా చూసుకోవాలండి. కింద వాటర్ అవుట్లెట్ కరెక్ట్గా ఉంటే కనుక మొక్కకు వాటర్ మనము ఇచ్చేదాన్ని బట్టి మొక్క అనేది సర్వైవ్ అవుతుంది. అలాగే మట్టిలో నేనైతే సమ్మర్లో కొద్దిగా ఎండుగడ్డిని కలిపాను కాబట్టి మట్టి ఎప్పుడు తడిగానే ఉంటుందండి గార్డెన్లో. ఈ మొక్కకి వాటర్ అంత ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఇస్తే సరిపోతుంది. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మా దగ్గర దొరికేటటువంటి ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, పంచగవ్య ఇవన్నీ నేను వాటర్లో కలిపి ఇస్తూ ఉంటాను. అది కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. అయితే మనం ఒక్కసారి ఈ మట్టిని చూడండి. ఈ అప్పర్ లేయర్ని కదిలిస్తున్నాను కదా, మట్టి అంతా ఎండిపోయినట్టుగానే ఉంది కానీ మనము అప్పర్ లేయర్ కదిలించగానే ఎంత చక్కగా తడిగా ఉందో చూసారా? ఎందుకంటే నేను గడ్డి కలిపాను. మీరు కూడా ఏవైనా కార్డ్బోర్డ్ పీసెస్ కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఇలా కుండీలో వేస్తే కనుక చక్కగా అవి మల్చింగ్ లాగా ఉండి వాటికి తడి ఆరనివ్వకుండా, మట్టిలో తడి ఆరనివ్వకుండా మొక్కని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఈ స్వీట్ లెమన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే చక్కగా ఇది ఎండాకాలంలో శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ఇందులో విటమిన్ సి అనేది చాలా రిచ్గా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మెయిన్గా డైజెషన్కి అయితే చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ తర్వాత మనం బాగా అలసిపోయినా కూడా అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్కిన్ అయితే చర్మాన్ని చాలా కాంతివంతంగా మారుస్తుంది. సో డైలీ ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది. అలాగే బీపీ కూడా డెఫినెట్గా కంట్రోల్లో ఉంటుందండి. అంత అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ ఫ్రూట్ చిన్నదే కానీ చాలా చాలా అద్భుతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో. అండ్ అలాగే మనము ఎప్పుడైనా సరే జలుబు కానీ కాఫ్ కానీ ఇలా ఉన్నా కూడా మనకు వాటి నుంచి రిలీఫ్ కూడా ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్ వల్ల. అండ్ అలాగే ఇది చాలా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది కాన్స్టిపేషన్ని కూడా మనకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అయితే ఇది స్వీట్లో ఇది కొద్దిగా స్వీట్ అంటే మరీ స్వీట్గా ఉండదు కానీ మనం తినగలము. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ స్వీట్ లైమ్లో ఏంటంటే విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఇమ్యూనిటీ అండ్ హైడ్రేషన్కు ఇలా చాలా చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు. అండ్ చాలా చాలా మనము చాలా చోట్ల కూడా దీని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తే కనుక మనకు కనిపిస్తుంది. సో ఇన్ని పోషకాలు ఉన్నటువంటి ఇలాంటి మొక్కను మనం పెంచకుండా ఉంటామా? చూసారా పండు కూడా ఎలా నిగనిగలాడుతుందో, ఎంత చక్కగా ఇలా తెంచుకుంటే అలా తినేయాలనిపిస్తుంది కదా. నేను డైలీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ అలా వచ్చి ఖచ్చితంగా ఇది ఒక ఫ్రూట్ తింటూ ఉంటానండి. అంటే అది ఎప్పుడు వచ్చినా కూడా ఒకటి కూడా వేస్ట్ అవ్వకుండా తింటూ ఉంటాము. మీరు కూడా పెంచుకోవచ్చని ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి. కాకపోతే ఈ మొక్క కొంచెం పోషణ అందించాలి. వారానికి ఒక్కసారైనా ఏదైనా ఫెర్టిలైజర్ ఇవ్వండి. మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉన్న, తర్వాత మీరు కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసుకుంటున్నా అది కూడా ఇవ్వచ్చు. అండ్ అలాగే పశువుల ఎరువు ఉంటే ఆవు పేడ ఇలాంటిది ఉంటే ఇవ్వచ్చండి.
లేదంటే కనుక మా దగ్గర దొరికేటటువంటి ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, పంచగవ్య ఇవన్నీ కలిపి కూడా ఇవ్వచ్చు. ఇది ఎలా ఇస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను ఇలా బకెట్ వాటర్లో తీసుకొని ఇందులో ఇప్పుడు చూసారు కదా ఎన్పీకే మిక్స్ కొంచెం, అలాగే బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతం లిక్విడ్ ఫెర్టిలైజర్, అలాగే పంచగవ్య ఈ 4 కూడా యాడ్ చేసి కొద్దిగా బోన్ మీల్ యాడ్ చేసి ఈ వాటర్ మొక్కకి ఇస్తూ ఉంటానన్నమాట. ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు పంపిస్తాను. అలాగే ఈ మొక్కను మీరు ఈరోజే మీ ఇంటికి తెచ్చుకోండి. అండ్ మీకు గ్రాఫ్టెడ్ ప్లాంట్ కనుక తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మీకు 6 months వరకే మీకు కాయలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ గ్రాఫ్టెడ్ ప్లాంట్కి అంటే ఒక తల్లి మొక్కకు ఉన్నటువంటి ఏజ్ వచ్చేస్తుంది. మనం అంటుగట్టి తీసుకొని ఉంటాం కదా మొక్కని, వాళ్ళు అంటుగట్టి పెంచుతారు కాబట్టి దాని వయసు ఈ మొక్కకు వస్తుంది కాబట్టి అది ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది. సో మీరు 6 నెలల నుంచి చక్కగా తీసుకోవచ్చు. కొద్దిగా ఎండ తగిలేలా చూసుకోవాలి. ఎక్కడైనా సరే మీరు టెర్రస్ మీద ఎండ తగిలే చోట ఈ మొక్కని, ఈ కంటైనర్ని పెట్టండి. చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది, అలాగే ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తుందండి. అండ్ మీరు వచ్చిన ప్రతి పండును కూడా అలా పడేయకుండా మీరు వచ్చినట్టుగా మీరు తీసుకొని ఇలా ఎల్లో కలర్లోకి రైప్ అవ్వగానే తీసుకొని మీరు యూజ్ చేస్తే అంటే తింటే కనుక సర్వరోగాలు మటుమాయమవుతాయని చెప్తారు. అండ్ నాకైతే ఈ ప్లాంట్ అంటే చాలా చాలా ఇష్టము. అండ్ పెంచడం కూడా చాలా చాలా సులభం అన్నమాట. ఇంత ఎక్కువ మనల్ని కష్టపెట్టదు. అండ్ దీనికి పొరుగు పుట్ట కూడా ఏమీ రావు. నేనైతే ఇప్పటిదాకా చూడలేదు ఎలాంటి పురుగులు ఈ మొక్కని అటాక్ చేయడం అనేది అయితే చూడలేదండి. చాలా హెల్దీగా పెరుగుతూనే ఉంటుంది. మనం జస్ట్ ఏం లేదు, వారానికి ఒక్కసారి ఫుడ్ పెట్టాలి అండ్ ఆల్టర్నేటివ్ వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. కొన్ని కాయలు ఏంటంటే మనం ఇలా తీసుకోకపోతే కింద కూడా పడిపోతూ ఉంటాయి. సో అందుకని మనం వేస్ట్ అవ్వకుండా తీసుకోవాలి. అండ్ ఇంత సమ్మర్లో కూడా ఈ మొక్కకి ఇంత కూడా అసలు ఎలాంటి ఒక ఆకు ఎండిపోవడం కూడా నేను చూడలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ డైలీ వాటర్ ఇస్తానండి. కాకపోతే సాయిల్లో చెప్పాను కదా, ఎండిన గడ్డి కలపడం వల్ల నేను 2 times కూడా వాటర్ ఇవ్వటం లేదు. ఓన్లీ 1 time గార్డెన్లో మొక్కలన్నిటికీ వాటర్ ఇస్తున్నాను. అండ్ దానివల్ల ఎప్పుడు కూడా సాయిల్ అనేది తడిగా ఉంటుంది. సో మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. అండ్ మీరు వాటర్ ఇచ్చేటప్పుడు కూడా బాగా కారిపోయే వరకు కుండీలో నుంచి బయటకు వచ్చేటట్టు ఎప్పుడు వాటర్ ఇవ్వకండి. మొక్కకి తడపడానికి అంతే, మట్టి తడిగా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా బురదగా ఉన్నటువంటి సాయిల్ని అయితే మొక్క అనేది కోరుకోదు. ఈ ఫ్రూట్ అలా చూస్తూ ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది. సో ఈరోజే మీరు స్వీట్ లెమన్ మొక్కను తెచ్చుకోండి. అండ్ ఎనీ గార్డెన్లో ఎక్కడైనా సరే మీరు నర్సరీలో ఉంటుందండి ఈ మొక్క, మీరు నియర్ బై తెచ్చుకొని ఒక 10 inches పాట్లో అయితే మీరు రీపాటింగ్ చేసుకోండి. అండ్ మీకు ఫ్రూటింగ్ వచ్చాక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు మీకు వీడియో అనేది వస్తూనే ఉంటుంది. అండ్ మంచి మంచి విషయాలు, నేను మొక్కల్ని ఎలా పెంచుతున్నానో అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.